ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవి దశనామ స్తోత్రాన్ని అమావాస్య నాడు చదివితే చాలా మంచిదని ఈ శ్లోకాన్ని మీకు చెప్తున్నాను. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. పాపనాశిని అయిన గంగాదేవికి నమస్కారం. సర్వలోకమాత భవానీదేవికి నమస్కారం. వేదమాత గాయత్రీదేవికి నా నమస్కారం. శ్రీ కాళీమాత కాలస్వరూపిణి శ్రీ కాళీదేవికి నమస్కారం. ధన ధాన్య ఐశ్వర్యప్రదాయిని లక్ష్మీదేవికి నమస్కారం. విద్య జ్ఞానప్రసాదిని సరస్వతీదేవికి నమస్కారం. సర్వశక్తిమంతుడైన పరమాత్మునికి నమస్కారం. త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవికి నమస్కారం. బాలా త్రిపుర సుందరి దేవికి నమస్కారం. మంత్రశక్తి స్వరూపిణి శ్యామలాదేవికి నమస్కారం. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి నా నమస్కారం. నేను నీ దాసదాసుండను అనే భావంతో నమస్కారం చేస్తున్నాను. అమావాస్య అనే పవిత్ర సమయంలో గంగా, భవానీ, గాయత్రి మొదలైన సమస్త దేవీ స్వరూపాలని స్మరించి వాటి కృపతో పాపక్షేము, మానసిక శాంతి, ఐశ్వర్యము, జ్ఞానము ప్రసాదించమని ప్రార్థన చేస్తాం. ఓం శ్రీమాత్రే నమః.